మనం రామరాజ్యం గురించి మాట్లాడతాం. రాముడు పరిపాలించినాకనే రామరాజ్యం కదా, పరిపాలించక ముందు కాదు కదా. రాముడు ఒక రాజుగా, మనం నమ్ముకున్న వాళ్ళకు విశ్వాసం దేవుడు. ఆయన భౌతికంగా వ్యక్తిగా జీవించాడు కాబట్టి ఒక రాజు, క్షత్రియ కులం, క్షత్రియ వంశం. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం, అంతే కదా. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం. ఓకే, నేనంటున్నా జై శ్రీరామ్ అని అందరం అంటాం అనుకో. రాముడి గొప్ప లక్షణాలు ఆయన పరిపాలన ద్వారా తెలిసినాయి కదా ఎక్కువ. రామరాజ్యం అని ఎందుకు అంటున్నాం? రాముడికి తమ్ముడు ఉన్నాడు భరతుడు, రాముడి కంటే ముందు పరిపాలించండు కదా. రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు తండ్రి మాటకు, సవతి తల్లి మాటకు, పినతల్లి మాటకు కట్టుబడి ఉండి రాముడు అడవికి వచ్చాడు కదా, సీతను శ్రీమతి గారిని పట్టుకొని, తమ్ముడిని పట్టుకొని. అప్పుడు ఎవరు పరిపాలించిండ్రు? ఎవరు పరిపాలించరు కదా. మరి ఆయన పరిపాలించడు, రాముడు పరిపాలించడు. కానీ మనం ఏమంటున్నాం, మన హిందూ సమాజంలో రాముడి భక్తులు ఓకే రాముడు దేవుడు గొప్ప రాజు అనుకుంటే ఏమంటున్నారు? రామరాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. రామరాజ్యం గొప్పదే కదా. ఆ రామరాజ్యం గొప్పదని ఎట్లా తెలిసింది? రాముడు పరిపాలిస్తేనే తెలిసింది కదా. మరి రాముడు అయోధ్య నుండి వస్తే, అడవి నుండి వచ్చినాకనే పరిపాలించండు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళి వచ్చినాకనే రాజు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉట్టికనే వచ్చాడా? యుద్ధం చేయలేదా? యుద్ధం జరిగిందా లేదా? రామారావణ యుద్ధం జరిగిందా లేదా? ఆ యుద్ధంలో గెలిస్తే కదా రాముడు రాజు అయింది. మళ్ళా ఆ యుద్ధంలో గెలిస్తే కదా అయోధ్యకి వెళ్ళింది. గెలిచినాక కదా అయోధ్యకి వెళ్ళింది. అయోధ్యకి వెళ్ళినాక కదా మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేసింది. గెలవకపోతే ఓకే గెలిచిండు. గెలవడానికి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? అడవిలో జరిగింది కదా. ప్రధానంగా శ్రీలంకకు దక్షిణాది మధ్యనే జరిగింది కదా. మరి ఆయన సైన్యం ఎవరా? రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. అడవిలోనే యుద్ధం జరిగింది కదా. రాముడి సైన్యం 99% ఎవరు? రాముడికి తోడొచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు సోదరుడిగా. కానీ రాముడికి అండగా నిలబడ్డది ఎవరిగా? సుగ్రీవుడు కదా. అడవి గిరిజన రాజే కదా. ఆంజనేయుడు కదా. సైన్యానికి నాయకత్వం వహించిండు, యుద్ధం చేసిండు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు? మరి ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసే కదా. రాముణ్ణి గెలిపియడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇదంతా వాల్మీకి రామాయణమే కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నాం కదా. ఇప్పుడు మన సైన్యాన్ని, దేశ ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో ఒక పెద్ద ఆయన అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని, ప్రభుత్వాన్ని గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లాంటి పాత్ర రావణుడి యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసిండని చరిత్ర ఉన్నది కదా. రావణ యుద్ధంలో ఆంజనేయుడికి తన శక్తి తెలియదని తెలుసు కదా. తన శక్తిని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. నువ్వు దాటగలవు, నువ్వు సముద్రాన్ని ఈదగలవు, దాటగలవు, నువ్వు వాయుపుత్రుడివి కదా. నువ్వు పోయి రాగలవు, సీత జాడ తెలుసుకోగలవు, అక్కడున్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మన యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చబడ్డప్పుడు, వాళ్ళ దాడిలో, రావణకు సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్చపోయినప్పుడు వాళ్ళని లేపడానికి వాళ్ళ ఆంజనేయుని పంపి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు. యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేందా పూజారి వృత్తి చేసేది?
వాళ్ళు ఏమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. వాళ్ళేంది అంటున్నా నేను, చర్చకు రావాల్సిందే. పోనీ రాముడి గుణాలని, రాముడి పౌరుషాన్ని, రాముడి మానవత్వాన్ని, రాముడి సామాజిక స్పృహను గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు? వాల్మీకే కదా. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరికి తెలుసో చెప్పండి. వాల్మీకే కదా. వాల్మీకిని మన తెలంగాణలో పోయే కదా, బీసీనే కదా, అక్కడక్కడ ఎస్టీలో ఉన్నారు కదా. పోనీ బీసీ సమాజం అనుకుందాం. నేనంటున్నా, వాల్మీకుడు రాముడి గురించి ప్రపంచానికి గెలవక ముందే అందరు తెలిసేలాగా చేసింది వాల్మీకి అయితే, నా బీసీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పూజారులు ఉండరు రామ మందిరాల్లో? రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కోనేలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడి ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా. ఈ దళితులకు లేని పూజారి వాళ్ళకెట్లా వచ్చింది? యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకిని బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతానేమో గిరిజనులు, జాంబవంతుడు అయితే దళితుడు, మాదిగా. వాల్మీకి పోయా. మరి మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో, మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? సావు బతుకులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజలు చేయడానికి ఉపయోగపడమా మేము? మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాను కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటారు? ఐఏఎస్ఏ కదా. మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతాను కదా, పూజారులు గారా అంటున్నా నేను. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రామ అవతారమే తర్వాత కృష్ణ అవతారంగా మారింది. రాముడు కృష్ణుడు వేరు కాదు కదా. రాముడి కాలంలో రాముడు, కృష్ణుడి కాలంలో కృష్ణుడు. కానీ రాముడే చెప్తాడు కదా, నేను మరో జన్మలో కృష్ణుడికి వస్తాడని చెప్పి. మన నమ్మకం మన విశ్వాసం. నేను అంటున్నా, కృష్ణుడు ఎవరా? కృష్ణుడు మా యాదవ, మా బీసీ బిడ్డే కదా. వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. రాముడు రావణ మధ్యలో జరిగిన యుద్ధము 1000 మంది చచ్చిపోయినరు కదా. 18 రోజులు జరిగింది. కానీ మా ఆది జాంబవుడును కృష్ణుడి మధ్యలో ఒక గృహంలో జరిగిన యుద్ధం 28 రోజులు జరిగింది. ఏ యుద్ధం ఎక్క పెద్దది? ఇద్దరి మధ్యలో జరిగింది. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. మా ఓడు ఎంత గట్టివాడో చూడండి. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. లాస్ట్కు మావాడు అనుకుంటాడు జాంబవుడు, అరే నీ అమ్మ, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నన్ను ఓడించేటోళ్ళు ఎవరై ఉంటారంటే, ఓహో రాముడి కాలంలో నేను అడిగాను, రాముడితో యుద్ధం చేస్తాను అన్నప్పుడు, ఇంత మనం చేసుకున్నాం కదా రాముడితో యుద్ధం, నీకు ఈ జన్మలో వద్దు కానీ నీకు వచ్చే జన్మలో కృష్ణుడు ఏర్పడితే అప్పుడు నీకు ఏదో రకంగా యుద్ధం చేద్దాంలే అని అంటే, ఇంతకాలం నాతో యుద్ధం చేస్తున్నాడు అంటే ఆయన రాముడే అని చెప్పి, నువ్వు దేవుడి అవతార పురుషుడు కాబట్టి నాతో ఇంత యుద్ధం చేసావు అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి, మళ్ళీ రాముడు ఆ కృష్ణుడికే కదా మా జాంబవతిని మా అక్కనిచ్చింది. ఈయన ఒక మణిహారం కోసం వెతుకులాట చేస్తూ, ఒక మణిహారం ఉన్నది, ఆ మణిహారం ఒక అతను మెడకేసుకొని వస్తుంటే సింహం తింటది. జాంబవంతుడు ఆ సింహాన్ని తీసి చంపి ఇది తీసుకొచ్చుకుంటాడు, బిడ్డకు దగ్గర ఆడుకుంటుంటది ఆ వస్తువు. ఈయన వెతుకుతూ వస్తుంటాడు. వెతుకుతూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడు కృష్ణుడి మధ్యలో యుద్ధం జరుగుతుంది. 28 రోజులు జరుగుతుంది. గుహలో జరుగుతుంది. యుద్ధంలో ఎవరు ఓడింది లేదు, గెలవలేదు. కాకపోతే మా జాంబవంతుడు అనుకుంటాడు, ఈ ప్రపంచంలోనే నాతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా చేస్తుంటే దేవుడి రూపమే నా దగ్గరకు వస్తారు కాబట్టి, నేను గత జన్మలో నేను రాముడిని అడిగాను, కృష్ణుడికి వస్తాను కాబట్టి కృష్ణుడు ఏంటంటే నేనే అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. అప్పుడు బహుమానంగా ఏమిస్తాడు మా జాంబవంతుడు? ఎవరినిస్తాడు? ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు? మా జాంబవంతుడి నుంచి పెళ్లి చేస్తాడు. ఇవన్నీ రామాయణం
మహాభారతంలో ఉన్నది కదా. మరి జాంబవంతుడు మా బిడ్డ మా అక్కనిచ్చిందంటే ఎవరు మాకేమవుతాడో కృష్ణుడు చెప్పండి. మా జాంబవంతుడు మా పెద్ద ఆయన మా పెద్ద నాన్న అనుకుందాం. మా జాంబవంతుడు బిడ్డ మాకు పెద్ద అక్కే కదా. మా పెద్ద అక్కను 8వ భార్యగా చేసుకున్నది మాకు కృష్ణుడే కదా. కృష్ణుడు మాకు బావ అవుతాడు కదా. మా బావ ఉన్న కాడ మేము ఎందుకు పూజారులం కావా? నాకు అర్థమవుతుంది. మా బావ ఉన్న కాడ మేము ఎందుకు పూజారులు కామే? మా బావ దగ్గర కూడా మీరేనా వాళ్ళ పూజ చేయడానికి? రాముణ్ణి గెలిపిస్తాం, రాముణ్ణి కాపాడుతాం, మళ్ళీ ఆయన దగ్గర ఉండొద్దు. మేము ఇటు పోవద్దు, ఆడు ఉండొద్దు. ఇది పెద్ద డ్రామా వీళ్ళది. ఎడిపోవద్దు, వీడు మతం మార్చుకోవద్దు, మళ్ళీ వీడు ఉండద్దు, ఈ పూజారి కాడికి రావద్దు. ఇది చెల్లదు. రాముడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి? కృష్ణుడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి? రాముడితో మాకున్న సంబంధాలు మీకెక్కడి? వాల్మీకి రామాయణ ప్రకారంగా. కృష్ణుడితో మాకుండబడే బంధుత్వం మీకెక్కడిది? మహాభారత పరంగా కదా. కేవలం కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. కుల వ్యవస్థ ఉండడం వల్లనే కుల వ్యవస్థ మొదలైంది. రాముడికి కులానికి సంబంధం లేదు అంటున్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో దాన్ని తొలగించుకోవాలి కదా. కృష్ణుడికి కులానికి సంబంధం లేదన్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో తొలగించుకోవాలి కదా. ఆ కుల వ్యవస్థ ప్రభావం మన దేశాన్ని ముంచింది కదా. అఖండ భారత్ లేకుండా చేసింది కదా. ఉన్న భారత్ కూడా లేకుండా పోయింది కదా. ఈ కుల వ్యవస్థను ఇంకా కొనసాగితే ఇంకో 100 ఏళ్లకు ఉన్న భారత్ ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఇది చెప్తున్నాను ఆయన, అది ఆలోచించుకోండి. ఉన్నాం నిజం, ఎవరన్నా ఏమనుకోండి, నా అభిప్రాయం ఇది. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్.